ప్రభునందు ప్రియులారా, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనము స్పష్టంగా చదువుకున్నాం. ఆ అబద్ధికులు అంటే ఎవరు? అబద్ధ బోధకులు అని పిలువబడుతున్నవారు. వీరి యొక్క మనస్సాక్షి ఎలా ఉంటుందో కింద వచనాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. వారి యొక్క మనస్సాక్షి ఎలా ఉంటుందంటే అది వాత వేయబడిన మనస్సాక్షి అన్నాడండి. వారి యొక్క మనస్సాక్షి వాత వేయబడినటువంటి స్థితి. మనస్సాక్షి వాత వేయబడిన వారు ఎలా ఉంటారు అంటే, మొదట్లో పాపం చేసినప్పుడు ఏ వ్యక్తికైతే క్రీస్తు ప్రభువును నమ్మాడో, క్రీస్తు ప్రభువును విశ్వసించాడో ఆ వ్యక్తికి ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది. ఆ మనస్సాక్షి పాపము చేసినప్పుడు మనస్సాక్షి గద్దిస్తుంది, ఆ వ్యక్తిని గద్దిస్తుంది. మరలా పాపం చేసినప్పుడు ఆ మనస్సాక్షి అలవాటు పడుతుంది. మొదట గద్దిస్తుంది, తర్వాత ఆ మనస్సాక్షి ఏం చేస్తుంది? ఈడింతేలే అన్నట్టుగా అది అలవాటు పడుతుంది. ఆ తరువాత ఆ మనస్సాక్షి వాత వేయబడిన స్థితికి చేరుకుంటుంది. ఉదాహరణకి మనము కిటికీలో గుండా చూస్తూ ఉన్నాం. కిటికీలో గుండా చూస్తున్నప్పుడు ఆ కిటికీకి అద్దాలు ఉన్నాయి. అద్దంలో నుంచి ఆ అవతల వారిని మనం చూస్తూ ఉన్నాం. రోజు చూస్తున్నప్పుడు ఆ కిటికీ అద్దము స్పష్టంగా ఉన్నది. కిటికీ అద్దము ఎలాంటి దుమ్ము ధూళితో నింపబడక స్పష్టంగా ఉన్నది. అలాంటి స్పష్టమైన స్థితి ఉన్నప్పుడు ఎదుటివారు లేకపోతే అవతలి వారు స్పష్టంగా మనకు కనపడతారు. అయితే దినాలు గడిచే కొద్దీ ఆ కిటికీని ఎవరు శుభ్రం చేయకుండా, ఆ అద్దాన్ని ఎవరు శుభ్రం చేయకుండా ఉన్నప్పుడు ఆ అద్దము మీద దుమ్ము ధూళిపడి అది మసకబారినట్టుగా ఉంటుంది. అంటే ఆ అద్దము ఏం చేస్తుందంటే అలాంటి మసకబారిన స్థితికి అది అలవాటు పడిపోయింది. అంటే ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు అది మసకబారినటువంటి స్థితిలో స్పష్టముగా మనకు కనపడదు. అంటే అలాగే పాపము చేస్తున్న కొద్దీ, పాపం అనేది మన హృదయానికి అంటుకునే కొద్దీ, పాపము చేస్తున్న వ్యక్తిని మనస్సాక్షి గద్దిస్తుంది. అయితే మనస్సాక్షి కొద్ది రోజులకి పాపము కొనసాగుతూ ఉన్నప్పుడు అది వదిలేస్తుంది. రోమాపత్రికలో ఆ మాట చెప్పాడు. దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించెను అన్నాడు. దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించడానికి కారణం ఏమిటి అంటే, ఆ వ్యక్తి చెప్పినా కూడా వినట్లేదు, మనస్సాక్షి గద్దిస్తున్నా కూడా లోబడట్లేదు. ఏ వ్యక్తి అయితే మనస్సాక్షి నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు చేస్తుంది తప్పు అని ఆ తప్పును సరిచేసుకోగలుగుతాడో అది నిర్మలమైన మనస్సాక్షి, నిజమైన మనస్సాక్షి, లేకపోతే మంచి మనస్సాక్షి అని మనం పిలవచ్చు. ఇప్పుడు ఈ మంచి మనస్సాక్షి క్రమంగా అపవిత్రమైన మనస్సాక్షిగా మారిపోతుంది. ఈ అపవిత్రమైన మనస్సాక్షి క్రమంగా వాత వేయబడిన మనస్సాక్షిగా మారిపోతుంది. అంటే మొదట మంచి మనస్సాక్షిగా ఉంది, తర్వాత అది అపవిత్రమైనది. ఏదైనా పాపం అంటుకున్నప్పుడు అది అపవిత్రమైనది. పాపము అంటుకుంటూ ఉండగా ఇక దానికి స్పర్శ అనేది ఏమీ తెలియని స్థితిలో ఉంటుంది. ప్రియులారా, మంచి మనస్సాక్షి కలిగిన వారు మనసు కూడా మంచే ఉంటుందంట. మనసు మంచిగా ఉంటుంది, మనస్సాక్షి కూడా మంచిగానే ఉంటుంది. మరి అపవిత్రమైన మనస్సాక్షి గలవారి మనస్సు చెడ్డగానే ఉంటుంది, మనస్సు కూడా చెడ్డగానే ఉంటుంది. తీతు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట స్పష్టంగా చెప్పాడు. ఒక వ్యక్తి యొక్క మనస్సు పవిత్రంగా ఉన్నప్పుడు అది మంచి మనస్సాక్షి. అయితే అపవిత్రులకు రెండూ అపవిత్రమే. ఏమిటి? మనస్సును
మనస్సాక్షి రెండు కూడా అపవిత్రమే అంటున్నాడు ప్రియులారా. ఒక ఇనుమును అలాగే ఉంచినప్పుడు కొన్ని దినాలకి ఆ ఇనుము పనిచేయనిదిగా ఉంటుంది. ఒక ఇనుము అలాగే కొన్ని దినాలు ఉన్న తర్వాత అది తుప్పుపట్టినట్లు స్థితిగా ఉంటుంది. అది ఏ పని చేయటానికి ఒక కొడవలు కానీ, లేకపోతే ఒక గొడ్డలు కానీ, లేకపోతే ఏదైనా ఇనప వస్తువు కానీ అది తుప్పుపట్టినప్పుడు అది పనికిరాని స్థితిలో, నిర్జీవమైన స్థితిలో పడి ఉన్నది. దానికి ఎలాంటి ప్రయోజనకరమైనటువంటి స్థితి దానిలో కనబడటం లేదు. అలాగే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఏమి జరిగినా అతడు స్పందించలేడు. అతని హృదయము ఎలా ఉంటుందంటే, ఇక ఏమి జరిగినా కూడా దాని గురించినటువంటి స్పర్శ అతనికి తెలియదు. ఇది మంచిదా కాదా, ఇది మంచిదా చెడుదా, నేను మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానా అనేటువంటి స్పర్శను కోల్పోతాడు. అలాంటి మనస్సాక్షి కలిగినటువంటి వారు అన్నాడు. అంటే మనస్సాక్షి కఠినమైపోతుంది. వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏమవుతుంది? కఠినమైపోతుంది. నిర్గమకాండములో మనకు తెలుసు 3వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు 10 సార్లు తెగుళ్ళు వచ్చినాయి. ప్రతిసారి ఫరో హృదయము ఏమైపోయిందని రాశాడు? కఠినమైపోయింది. అంతే. దేశం మీదకి అనేక రకాల తెగులు వస్తున్నా తెగులు గురించిన స్పర్శ అతనికి లేదు. దేశానికి నష్టం జరుగుతున్నా ఏమాత్రము స్పర్శలో లేడు. అంటే ఆఖరికి తన కుమారుడు చనిపోయినా కూడా పంపిస్తాను అన్నాడు, కానీ మరలా పంపించడానికి ఇష్టపడక కఠినం చేసుకుంటామన్నాడు. ప్రియులారా, ఇది ఏ మనస్సాక్షి అంటే ఇది వాత వేయబడిన మనస్సాక్షి. మనం కూడా క్రీస్తు ప్రభువుతో మనం జీవిస్తూ ఉన్నాం, క్రీస్తు ప్రభువును ఎరిగి ఉన్నాం, విశ్వాసం ఉంచాం, దేవుని సన్నిధికి మనం వస్తున్నాం, లేఖనాలను స్పష్టంగా చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కానీ అనేక సార్లు మనము పాపానికి కూడా అలవాటు పడుతున్నాం. ప్రభువుతోనే ఉంటూ పాపం చేస్తూ ఉన్నాం. అనగా ప్రభు కార్యాల పట్ల శ్రద్ధ కలిగినట్లుగా ఉన్నాము, పాపము పట్ల కూడా శ్రద్ధ కలిగిన వారంగా ఉన్నాం. ఇప్పుడు ఈ మనస్సాక్షిని గద్దిస్తూ ఉంది. నువ్వు పాపం చేస్తున్నావు, ప్రభువుని నమ్ముకున్నావు కదా, అలాంటివి ఎందుకు చేస్తున్నావు అని నిన్ను సారికి గద్దిస్తున్నా ఆ గద్దింపును త్రోసివేసి మనం అనేక సార్లు జీవిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇస్కరియోతు యోధ ప్రభువుతో 3.5 సంవత్సరాలు ఉన్నాడు, కానీ ప్రభువును అప్పగించటానికే ఇష్టపడ్డాడు. ప్రభువుతో పాటు ఉన్నా కూడా మనసంతా ఎక్కడ ఉంది? లోకం మీద, మనసంతా డబ్బు మీద, మనసంతా అధికారం మీద. ఇదిగో ప్రభువుతో పాటే ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా అనేక సార్లు ప్రభువుతో పాటే ఉంటున్నాం, ప్రభు కార్యాలు చేస్తున్నాం, కానీ కొన్నిసార్లు మన మనస్సాక్షి స్పర్శను కోల్పోయినటువంటి స్థితికి మనం వచ్చాం. ప్రియులారా, మన మనస్సాక్షి ఎలా పనిచేస్తుంది? మన మనస్సాక్షి ఏదైనా జరిగినప్పుడు ఇది తప్పు అని నిన్ను గద్దిస్తున్నప్పుడు నీవు సరిచేసుకున్నట్లయితే నీవు మంచి మనస్సాక్షి కలిగిన వాడుగా ఉంటావు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అనే సంగతి కూడా మనకు అర్థం కాదు. ఎవరికి? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారికి దేవుడు నిన్ను ఎప్పుడో వదిలిపెట్టాడురా అంటున్నా కూడా లేదులే, నేను దేవుని పని చేస్తున్నాను అన్నట్టుగానే ఉంటాడంట. ప్రియులారా, మనస్సాక్షి ఎప్పటికీ నిన్ను గద్దిస్తూనే ఉంటుంది. ఎఫ్రాయిము ఎవరు తిప్పివేయని అప్పము వంటి వాడయ్యను, అతడు విగ్రహములతో కలిసిపోయను. ఎఫ్రాయిము విగ్రహాలతో కలిసిపోయాడు. ఎవరు తిప్పివేయని అప్పము వంటి వాడు ఆయను అంటే, ఒక అప్పాన్ని తీసుకుని నిప్పుల మీద కాల్చాం. ఒకవైపు బాగా కాల్చబడింది, రెండో వైపు పచ్చిగానే ఉన్నది. ఎవరూ తిప్పలేదు. ఇప్పుడు బాగా కాలిపోయిన స్థితిలో ఒకవైపు ఉన్నది, ఒకవైపు ఎలా ఉంది? ఒకవైపు పచ్చిగా ఉంది. ఎవరు తిప్పవేయబడినటువంటి అప్పము ఎవరు తినలేరు దాన్ని. ఎందుకంటే రెండు వైపులు అది కాల్చబడితేనే అది స్పష్టంగా ఉంటుంది, అది తినగలగటానికి రుచికరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎవరు తిప్పివేయని అప్పం వంటి వాడంటే కొంచెం పచ్చిగా ఉన్నది,
కొంచెం కాల్చబడిన స్థితిలో ఉన్నది. ఒకవైపు లోకం ఉన్నది, ఒకవైపు దేవుని వైపు ఉన్నది. అనగా ఒకవైపు విశ్వాసం, ఒకవైపు అవిశ్వాసం కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఈ ఎఫ్రాయిము ఎలా ఉన్నాడంటే నులివెచ్చని స్థితిని కలిగి ఉన్నాడు. ఏ వ్యక్తి అయితే వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగి ఉంటాడో ఆ వ్యక్తి పాపం చేస్తున్నా అది పాపంగా అనిపించదు. అర్థమైందా? ఆ పాపాన్ని అలవాటు చేసుకున్నాడు. ఆ పాపాన్ని రోజు వారి అలవాటుగా మారిపోయి ఇది పాపం కాదన్నట్టుగానే జీవిస్తాడు. మనస్సాక్షి ప్రతిరోజు నిన్ను గద్దిస్తున్నప్పుడు, ఆ ఇనుము తుప్పు పట్టినప్పుడు దాన్ని తుప్పు వదిలించటానికి దాని తుప్పును వదిలిస్తే అది స్పష్టంగా మరలా పనిచేస్తుంది ఆ ఆయుధం. అలాగే విశ్వాసి హృదయానికి అంటుకున్నటువంటి కల్మషము, మస్టు, మైల, దుమ్ము, ధూళి, అపవిత్రమైన జీవితం, పాప జీవితం ఏదైతే ఉన్నదో దానిని క్రీస్తు రక్తములో కడిగి వేసుకోకపోతే, మనస్సాక్షిని శుద్ధి చేసుకోకపోతే ఆ మనస్సాక్షి ఎప్పటికీ అది ఎలా ఉంటుంది? అది కల్మషమైన మనస్సాక్షి, అది అపవిత్రమైన మనస్సాక్షి, చివరికి అది వాత వేయబడిన మనస్సాక్షిగా ఉంటుంది. నిజంగా మనం అనేక సార్లు అలాంటి స్పర్శ కోల్పోయినటువంటి స్థితిలో మనం ఉంటాము. అయితే ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై అన్నాడు. ప్రియులారా, అయితే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే, మొదట ఏం చేస్తున్నారు చూద్దాం. చూడండి ఏమన్నారు. మొదట వివాహమును నిషేధించుచు అన్నారు. వాత వేయబడిన వారు మొదట చేసే పని ఏమిటంటండి? వివాహాన్ని నిషేధిస్తారు అన్నాడు. ప్రియులారా, వివాహాన్ని నిషేధించటం అంటే మొదటి శతాబ్దంలో గ్నాస్టిక్స్ అనేటువంటి ఒక రకమైనటువంటి తెగవారు, లేకపోతే ఒక రకమైన ప్రజలు, విశ్వాసములో ఉన్నవారే. వారు ఏం చేసేవారంటే, మనిషికి శరీరం ఉన్నది, ఆత్మ ఉన్నది. అయితే శరీరము అనేది అపవిత్రమైనది, ఆత్మ పవిత్రమైనదిగా భావించేవారు. కాబట్టి శరీరముతో ఏది చేసినా అది పాపమే, శరీరముతో ఏది చేసినా అది అపవిత్రమే. కాబట్టి శరీరము అపవిత్రమైంది కాబట్టి శరీరము ద్వారా వివాహము జరిగించుకుంటే అది కూడా పాపమే అని వారు వివాహాన్ని నిషేధించారు. ఆ వివాహాన్ని ఎందుకంటే ఆత్మీయుడుగా జీవించాలంటే, ఆత్మ సంబంధంగా జీవించాలంటే ఆత్మ పవిత్రమైనది కాబట్టి ఆత్మను ధరించుకున్నటువంటి శరీరము అపవిత్రమైపోతుందేమో అన్న ఉద్దేశముతో వివాహం చేసుకోవడానికి వారు ఇష్టపడలేదు. ఈ వివాహాన్ని వారు నిషేధించారు. అంత మాత్రమే కాదు, క్యాథలిక్ సంస్థ వారు కూడా, ఆ క్యాథలిక్లో ఉన్నటువంటి వారు అందరూ కాదు కానీ, మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ వివాహం చేసుకుంటారు. కానీ యాజకత్వం చేసేవారు కానీ, పరిచర్య జరిగించేవారు కానీ వారిని నన్స్ అని పిలుస్తారు. వారు వివాహము చేసుకోకూడదు అని వారు తీర్మానించుకున్నారు. ఎందుకు వివాహం చేసుకోకూడదు అంటే, కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా అక్కడ మరి వివాహము చేసుకున్నవాడు దేవుణ్ణి సంతోషపరచలేడు. వివాహం చేసుకోకపోతే వాడు దేవుని సంతోషపరుస్తాడు. కాబట్టి అందును బట్టి వివాహాన్ని వారు నిషేధించారు అని రాశాడు. పిల్లరా, వివాహాన్ని వారు నిషేధించినప్పుడు మరి పౌలు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆబద్ధికులు వివాహాన్ని నిషేధించుచు అన్నాడు. వివాహము అనేది నిషేధించడానికి అది అపవిత్రమైనది కాదు. ఏమన్నాడు? వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది అన్నాడు. అది ఘనమైన దానిగా దేవుడు ఉంచినప్పుడు, అది పవిత్రమైన దానిగా దేవుడు ఉంచినప్పుడు, పాన్పు నిష్కల్మషమైనదిగా దేవుడు ఉంచినప్పుడు, ఆ వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేసి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడు అని చెప్పినప్పుడు
అది దేని గురించి చెప్పాడు? ఆదాము అవ్వను తయారు చేసినప్పుడు వారిద్దరి యొక్క వివాహాన్ని దేవుడే జరిగించాడు కదా. ఆదాము అవ్వలను వివాహం చేసినవాడు దేవుడే, వివాహ వ్యవస్థను ఏర్పరిచినవాడు దేవుడే. పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచిపెట్టాలి, తన భార్యను హత్తుకోవాలి అని చెప్పాడు. కాబట్టి వివాహము అనేది పవిత్రమైనదిగా దేవుడు ఎంచి ఆ వివాహాన్ని జరిగించి వివాహములో అనేకమైన కుటుంబాలుగా ఏర్పడాలని దేవుడు, ఫలించాలని దేవుడు కోరుకున్నాడు. కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలనుకుంటారు కొంతమంది. ఆ ఒంటరిగా ఉండటం అది దేవుని చిత్తమైతే, ఎందుకంటే దేవుని రాజ్యంకు పోవాలంటే నేను పవిత్రంగా ఉండాలి, దేవుని రాజ్యంకు పోవాలంటే ఏ మనసులో ఎలాంటి కల్మషం ఉండకూడదు అని కొంతమంది ఏం చేసుకుంటారంటే పవిత్రంగా జీవించుట కొరకు వారు వివాహాన్ని నిషేధిస్తారు. అంటే పవిత్రంగా ఉండాలి అంటే వివాహాన్ని నిషేధిస్తే పవిత్రంగా ఉంటారా? కొంతమంది అలాంటి తలంపులు తలుస్తూ ఉంటారు. పెళ్లి చేసుకోవచ్చని దేవుడు స్పష్టంగా పౌలు ద్వారా తెలియపరుస్తున్నాడు. ఎవరికైనా పెళ్లి చేసుకోవాలి, పెళ్లి ఈడు వచ్చింది, పెళ్లి ఈడు వచ్చినప్పుడు తన కుమార్తెకు పెళ్లి చేయాలనే ఆలోచన ఆ తండ్రికి ఉంటే ఆ తండ్రి ఆ కుమార్తెకు పెళ్లి చేయవచ్చు, దానిలో పాపము లేదు అని చెప్తున్నాడు. చాలామంది పౌలుకు పెళ్లి కాలేదు అని అనుకుంటారు. నిజానికి పౌలు పెండ్లి అయ్యింది, కానీ భార్య చనిపోయింది. ఇప్పుడు అతడు భార్య చనిపోయిన స్థితిలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నావలే ఉండుటకు అనే మాటను ఉపయోగిస్తున్నాడంటే అక్కడ చెప్పింది ఎవరి గురించి అంటే విధవరాండ్రను గురించి కూడా చెప్తున్నాడు. అన్నాడు లేదా? అక్కడ ఏమన్నాడు? పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతో చెప్పుచున్నాను అన్నాడు. ప్రియులారా, దేవుడు నిర్దేశిస్తే, దేవుడు ఆదేశిస్తే పెళ్లి చేసుకోవద్దు అని చెప్తే పెళ్లి చేసుకోకూడదు. దేవుడు మనతో స్పష్టంగా చెప్తాడు. ఏమని? నువ్వు పెళ్లి చేసుకోవాలా వద్దా, పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో నీ జీవితం అని నీతో స్పష్టంగా చెప్తాడు. ఇర్మియాతో స్పష్టంగా చెబుతున్నాడు. ఏమని? నీవు పెళ్లి చేసుకోకూడదు, నీకు పిల్లలు పుట్టకూడదు అన్నాడు. కొందరితో పెళ్లి చేసుకోకూడదు అన్నాడు, కొందరిని ఏమన్నాడు? పెళ్లి చేసుకోమన్నాడు. హోషయాతో అయితే ఎవరిని పెళ్లి చేసుకోమన్నాడండి? వ్యభిచారము చేయుచున్నటువంటి స్త్రీ గోమేరు దగ్గరికి పోయి నువ్వు ఆమెను వివాహం చేసుకో అన్నాడు. దేవుడు స్పష్టంగా చెప్తాడు మనకి పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకోకూడదా. అయితే పెళ్లి కాని వారితో పౌలు ఏమంటున్నాడంటే పెళ్లి చేసుకోవటమే మేలు. లేకపోతే ఏం జరుగుతుంది? పెళ్లి చేసుకోకపోతే జారత్వాలు జరుగుతున్నవి. జారత్వములు జరుగుతున్నందున ఏమంటున్నాడు? ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను అన్నాడు. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను, వారి వారి ధర్మములను వారు నడపవలెను అన్నాడు. అక్కడే కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనంలో ప్రతి స్త్రీకి ఎవరుండాలి? సొంత భర్త. అది అది మళ్ళీ చెప్తున్నాడు స్పష్టంగా. ఏముండాలి? సొంత భర్త. ప్రతి పురుషునికి ఎవరుండాలి? సొంత భార్య ఉండాలి అంటున్నాడు. పిల్లారా, వారి వారి ధర్మాలు నెరవేర్చారు. అనేక మంది దైవికమైనటువంటి స్త్రీలు, హన్నా, ఎల్కానా, అబ్రహాము, శారా, ఇస్సాకు, రిబ్కా, పిల్లారా, జకర్యా, ఎలిజబెత్తులు, యాకోబు, రాహేళ్ళు, మరియా, యేసేపులు, ఎంతోమంది వారి వారి ధర్మములను వారు నెరవేర్చారు చక్కగా. వారు పిల్లలను కన్నారు, వారి ద్వారా ఫలింపు జరిగింది, విస్తరణ జరిగింది. దేవుడు పెండ్లి చేసుకోవటం నేరం, తప్పు అని చెప్పట్లేదు. ఒక వ్యక్తి పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాడంటే, ఎందుకు చేసుకోకూడదు అనుకుంటున్నాడంటే, నేను ప్రభు పనిలో ఇంకా ఎక్కువగా ప్రయాసపడాలి అంటే, నేను ప్రభు కోసమే నేను జీవించాలి అని అతడు పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు. పెళ్లి చేసుకోకుండా ఉండటానికి ఒక కారణం ఏమిటంటే ప్రభువును సంతోష పెట్టడానికే.
అలాగే ఒక వ్యక్తి పెండ్లి చేసుకున్నాడు అంటే అతడు కూడా ప్రభువును సంతోషపెట్టడానికే అన్నాడు. ఇద్దరు కూడా వారి వారి ధర్మాలు నెరవేర్చాలి అన్నాడు. అయితే ప్రియులారా, వివాహం చేసుకోవటం తప్పు కాదు, కానీ వివాహాన్ని నిషేధించటం తప్పు అన్నాడు. అయితే ప్రియులారా, రెండవది ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ? కొన్నిటిని తినుట మానాలి. మీరు ఏది పడితే అది తినటానికి వీల్లేదు అని చెప్తున్నారంటండి. యూదులైతే ఏది పడితే అది తినటానికి ఇష్టపడరు. యూదులు వారు దేవుడు నిషేధించిన వాటిని ఏమాత్రము ముట్టుకోవటానికి ఇష్టపడరు. లేవ్యాకాండం 11వ అధ్యాయములో నిషేధించిన వస్తువులు లేదా నిషేధించినటువంటి ఆ యొక్క జంతువులు కానీ పక్షులు కానీ ఏదైతే ఉన్నాయో వాటిని ఏమాత్రం దేవుడు చెప్పాడు, ధర్మశాస్త్ర ప్రకారం వాటిని తినకూడదు అన్నాడు. అయితే తింటే తప్ప తినకపోతే తప్ప అని మనం ఆలోచన చేస్తే రెండు తప్పు కాదు. ఒకడు తింటున్నాడు అంటే అది దేవుని నిమిత్తమే తింటున్నాడు, ఒకడు తినటం లేదు అంటే అతను కూడా దేవుని నిమిత్తమే తినట్లేదు. ఏదైనా మానుకున్నాడు అంటే ఎవరి నిమిత్తం మానుకున్నా అంటే దేవుని నిమిత్తమే మానుకున్నాడు అంటున్నాడు. ప్రతి దానిని మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేయాలి? వాటిని పుచ్చుకోవాలి అన్నాడు. ప్రియులారా, ఒక వ్యక్తి తింటున్నాడు అంటే దేనికి తింటున్నాడంట? ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తింటున్నాడు. మరొకడు తినట్లేదు అంటే ప్రభువా నేను ఇవి తినట్లేదు అని ప్రభువు నిమిత్తమే అతడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినటం లేదు. ఏదైనా ఆ వ్యక్తి ఇష్టానికి దేవుడు వదిలేశాడు. ఎందుకని? పాత నిబంధన ప్రకారము లేవికాండం 11వ అధ్యాయంలో చూస్తే ఒంటె నెమర వేస్తుంది. నెమర వేసేదాన్ని తినాలి, తర్వాత ఏమి ఉండాలి? వాటికి డెక్కలు ఉండాలి, రెండు. అలాగే పంది డెక్కలు ఉన్నాయి కానీ అది నెమర వేయదు. కాబట్టి పందిని తినకూడదు, అది అపవిత్రము. అలాగే ఒంటె అది తినకూడదు, అది అపవిత్రం, దానికి డెక్కలు లేవు. ఈ రీతిగా ఏది తినవచ్చో ఏది తినకూడదో చెప్పాడు. కానీ ఆదికాండం 9వ అధ్యాయం 3వ వచనములో ప్రాణము గల సమస్త చరములు జంతువులు మీకు ఆహారమగును అన్నాడు, పక్షులు మీకు ఆహారమగును అన్నాడు. అనగా మన నోట్లోకి ఏదైతే వెళుతుందో ఆ నోట్లోకి వెళ్ళేది ఏది కూడా అపవిత్రపరచబడదు అన్నాడు కదా. మార్కు సువార్త 7వ అధ్యాయము లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుంచి అనగా లోపల నుంచి వచ్చేది ఏదైనా కూడా అపవిత్రంగానే వస్తుంది, కానీ బయట నుంచి లోపలికి వెళ్ళేది ఏది కూడా ఏమన్నాడు? అపవిత్రము కాదు అన్నాడు. మత్తయి సువార్తలో కూడా చెప్పాడు, నోట పడునది అపవిత్రపరచబడదు అన్నాడు. ప్రియులారా, అందుకే మనం ప్రార్థన చేస్తాం, పరలోక ప్రార్థన. ఏమని? నేడు మా అనుదిన ఆహారము మాకు దయచేయము. దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడిచ్చిన ఆహారాన్ని మనం ఏం చేయాలి అన్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని పుచ్చుకోవచ్చును అన్నాడు. యూదులు తినటానికి ఇష్టపడలేదు. ప్రభువు అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో కొన్ని చతుష్పాద జంతువులను పంపించాడు కదా. జంతువులు పంపించినప్పుడు వద్దు ప్రభువా, నేను వీటిని తినను, ఇవి నిషిద్ధమైనవి అంటే ప్రభు ఏమన్నాడు? ప్రభువు పవిత్రపరచన వాటిని నువ్వు తినకూడదు అని ఎట్లా చెప్తావు అన్నాడు. ప్రభువు వాటిని పవిత్రపరిచాడు. దేవుడు సృష్టిని సృజించిన తర్వాత ఆ సృష్టిలో 1వ అధ్యాయం ఆఖరి వచనం 31వ వచనములు ఏమన్నాడు? దేవుడు సృజించిన ప్రతిదీ సమస్తము ఎలా ఉన్నాడు? అది ప్రతి వస్తువు మంచిది, ఏది నిషేధింపదగినది కాదు. ఆహార వస్తువులు నిషిద్ధమైన వస్తువులు జాబితా లేవ్యాకాండం 11వ అధ్యాయంలో చెప్పాడు, ఇవి తినొచ్చు ఇవి తినకూడదు, నిషిద్ధమైన అవి ఏది మీరు ముట్టుకోకూడదు అన్నాడు. అది ఎప్పుడు? పాత నిబంధన ప్రకారం. కానీ క్రొత్త నిబంధన ప్రకారం ఆ లిస్ట్ ఇప్పుడు లేదు, అన్నీ తినవచ్చు ఇప్పుడు. పాత నిబంధన ప్రకారం ఇవి తినాలి ఇవి తినకూడదని
ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. కానీ కొత్త నిబంధన ప్రకారం దేవుణ్ణి ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని పుచ్చుకుంటే ఏమన్నాడు? అది పవిత్రపరచబడుతుంది అన్నాడు. అదే కదా తిమోతి మొదటి పత్రిక ఇప్పుడు మనం చదువుకున్నాం. అది దేని ద్వారా పవిత్రపరచబడుతుంది అన్నాడు చూడండి, 4వ వచనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నేడల ఏదియో నిషేధింపతగినది కాదు. అంటే ఏదైనా సరే నువ్వు తినాలి అనుకున్నావంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నువ్వు పుచ్చుకుంటే అది నిషేధింపతగినది కాదు. మరి అది పవిత్రపరచబడుతున్నది అన్నాడు. ఎలా పవిత్రపరచబడుతుందన్నాడు? కింద చెప్పాడు. ఎలా అనగా అది దేవుని వాక్యం వలను ప్రార్థన వలను అది పవిత్ర పరచబడుచున్నది అన్నాడు. ప్రియులారా, 2 విషయాలు జ్ఞాపకం చేశాడు. ఒకటి వివాహాన్ని గురించి, 2 ఆహార వస్తువుల గురించి. ఒకటి భాగస్వామి గురించి, 2ది ఆహారాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. భాగస్వామి ఒకవేళ అపవిత్రమైనటువంటి వాడు లేకపోతే అవిశ్వాసిగా ఉన్నాడు. ఈ అవిశ్వాసి విశ్వాసిని వివాహం చేసుకున్నాడు అనుకుందాం. ఏమవుతుంది? ఈ విశ్వాసి వలన అవిశ్వాసి ఏమి చేయబడుతున్నాడండి? పవిత్ర పరచబడుతున్నాడు. అర్థమైందా? ఆహారం విషయంలో కూడా అంతే. వివాహ విషయంలో ఒక అవిశ్వాసిని విశ్వాసి పెళ్లి చేసుకుంటే ఈ విశ్వాసి ద్వారా అవిశ్వాసి కూడా పవిత్రపరచబడుచున్నాడు అన్నాడు. అలాగే ఆహారము, దేవుని వాక్యము ప్రార్థన ద్వారా అది పవిత్ర పరచబడుచున్నది. ప్రభువా నీవిచ్చిన ఆహారమునకై వందనాలు, ప్రభువా నీవిచ్చిన సమస్తమునకై వందనాలు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అది పుచ్చుకుంటే అది పవిత్రపరచబడుతుంది అన్నాడు. అయితే మనము పుచ్చుకోవటం ఎలా పుచ్చుకుంటున్నాం? 53వ కీర్తనలో ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు, కొంతమంది ప్రార్థన కూడా చేసుకోరు, ఇటు అనుకుంటారు, నోట్లు వేసేస్తారంతే. ప్రార్థన చేయాలి. దేవా నీవిచ్చిన ఈ ఆహారమునకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎప్పుడైతే నీవిచ్చిన ఆహారానికి కృతజ్ఞతాస్తుతి చెల్లించావో అప్పుడు ఆ ఆహారము పవిత్రపరచబడుతుంది, ఆ ఆహారము ఆశీర్వదించబడుతుంది. నువ్వు తినే ఆహారం ఆశీర్వదించబడే ఆహారముగా ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవుడిచ్చిన ఆహారాన్ని నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు పుచ్చుకునేటప్పుడు ప్రభువా నువ్వు నాకు ఇచ్చావు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ప్రార్థన ద్వారా, నా వాక్యము ద్వారా ఆహారము పవిత్రపరచబడుచున్నది అన్నాడు. ఒక రాజుగారు భోజనం పెట్టాడు, వచ్చి తిన్నారు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ రాజుగారిని ఎవరు జ్ఞాపకం చేసుకోవాలా? రాజుగారు పెట్టిన భోజనం తిన్నావు, కడుపు నిండింది, కానీ అది కడుపులో ఉన్న ఆహారం ఆహారంగానే ఉంటుంది. కానీ రాజుగారు నువ్వు జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు అది ఆశీర్వాదకరమైన ఆహారంగా ఉంటుంది. అలాగే ప్రభువు మనకిచ్చినటువంటి ఆహారం, ధాన్యం ఏదైతే నువ్వు పుచ్చుకున్నావో ఆ పుచ్చుకున్న దాన్ని ప్రభువా నీవు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు అని నీవు కృతజ్ఞత చెల్లించినట్లయితే అది ఆశీర్వదించబడిన ఆహారము, అవి పవిత్రపరచబడినటువంటి ఆహారము అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. ఆయన సృష్టికర్త, సృజించినవాడు, సమస్తమును ఆయన సృజించాడు. ఏమన్నాడు? కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ప్రియులారా, మనము దేవునికి కృతజ్ఞత ఎందుకు చెల్లించాలంటే దేవుడు చేసినటువంటి ఈ ఆహారం, దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆహారం ఆయన మనకిచ్చాడు కాబట్టి ప్రభువా నీవు నాకు ఇచ్చావని మనం కృతజ్ఞత చెల్లించాలి. రోమాపత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో చదివితే వారు దేవుని మహిమపరచలేదు, వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లింపనూ లేదు. ఎంత ఘోరం! దేవుడు మన కొరకు ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని మన కొరకు తన రక్తం కార్చి మనకిచ్చాడు. ఆయన రక్తంలో మనం కడగబడ్డాం, రక్షణ పొందాం. కృతజ్ఞతగా మనం ఏం చేయాలి? దేవా నీవిచ్చిన రక్షణకై ఏం చెప్పాలి?
నీకు స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకు, నీవిచ్చిన సంఘానికి, నీవిచ్చిన కుటుంబానికి, నీవు నాకు ఇచ్చిన ప్రతిదానికి నేను కృతజ్ఞత. అందుకే ఏమన్నాడు, మీరు భోజనము చేసినను పానము చేసిన దేవుని మహిమపరచాలి.